హైదరాబాద్ రవీంద్ర భారతిలో వైష్ణవి కూచిపూడి రంగప్రవేశం ఘనంగా జరిగింది. అమెరికాలో స్థిరపడి భారతీయ శాస్త్రీయ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి భాగ్యనగరంలో రంగప్రవేశం చేయాలని తన కోరికను నెరవేర్చుకుంది యువ నర్తకి వైష్ణవి తుమ్మల. ఆదివారం రవీంద్ర భారతి ప్రముఖ నాట్య గురువు పసుమర్తి వెంకటేశ్వర శర్మ శిష్యురాలు వైష్ణవ్ తుమ్మల కూచిపూడి నాట్యరంగ ప్రవేశం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య ప్రదర్శన ప్రారంభించారు. యువ నర్తకి వైష్ణవ్ కృష్ణ శబ్దం, తిల్లాన, భామ ప్రవేశ దరువు, భోశంభో, మరకతమణి వంటి అంశాలపై నృత్య ప్రదర్శన చేసి ఆహుతులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళ సీనియర్స్ అందరికీ బాగా చూసి అమిత్ ఒక సాయి చిత్రపటాన్ని ధాతృత్వం చెప్తున్నారు. మామూలుగా వారి యొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అలా చేయరు. వెంటనే మా కార్యక్రమాలు చూసి ఒక చెక్కు రాసిచ్చారు. అంతా నేను చెప్పను, కానీ పెద్ద అమౌంటే. అంటే వారి హృదయం అటువంటిది. చాలా మంది ఉన్నారు, కానీ అట్లా కాదు. ఆ స్థాయిలో ఉండి ఆ కళాకారుని యొక్క గౌరవం, అభిమానం, భాష ఎందు ఒక అభిమానం, మాతృభాషకి గౌరవం తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు. తర్వాత రమణ గారి, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు. నందికేశ్వరుడు అటువంటి చక్కటి రూపలావణ్యము, చక్కటి అభినయము, పాద విన్యాసము అన్నింటితో కూడిన ఒక రూపం, భగవంతుడు మనకి ఇచ్చిన చూపించిన రూపం చిరంజీవి వైష్ణవి. చాలా చక్కగా ఎక్కడ ఏ విధంగా తుణుకు బెణుకు లేకుండా, మరి మేకప్ ఎన్ని చేస్తాం తెలియదు మనకి. మనం 3:30కి వచ్చాం, అమ్మాయి 2 గంటల ముందు 1 గంటకి వచ్చిన అక్కడి నుంచి ఎప్పటికీ కూడా అలుపు లేకుండా 6-7 ఐటమ్లు తక్కువ చేసిందంటే నిజంగా మనందరం కూడా అభినందించే విషయం. మన ఆంధ్రదేశంలో కానీ, ఇక్కడ తెలంగాణ కానీ, భారతదేశంలో కానీ ఇటువంటి సాంప్రదాయం ఒక 40 సంవత్సరాల క్రితం ఉండేది. పద్మభూషణ్ డాక్టర్ వెంబడుతున్న సత్యంగా ఇదే వేదిక మీద అనేక మంది నాట్యకలను తయారు చేసి, ఇటువంటి ఐటమ్లను తయారు చేసి ఇక్కడ ప్రదర్శించారు. మళ్ళీ శ్రద్ధ ఫలితంగానే ఇవాళ వైష్ణవ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన. వైష్ణవ్ తల్లి సాయిలక్ష్మి గారు డాక్టర్, ఆమె మరి వారి సోదరిమణి రమాదేవి గారి ద్వారా నాకు పరిచయం. సాయిరమ్మ, ఆమె మా జ్యుడిషియరీ జిల్లా జడ్జిగా పనిచేస్తుంది. ఆమె ద్వారా నాకు పరిచయం అయింది. అంతేకాదు వీరి కుటుంబం సత్యసాయి సేవా సంస్థల్లో ప్రముఖ పాత్ర వహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి అత్యంత సన్నిహితమైనటువంటి భక్తులు. అదొక ప్రత్యేకించినటువంటి సంబంధం. ఎందుకంటే మా వారి ద్వారా మా కుటుంబం కూడా పుట్టపర్తి సత్యసాయిబాబాకి చాలా సన్నిహితంగా ఉంటాం. రమాదేవి గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పాలంటే, ఆమె జిల్లా జడ్జిగా ఉన్నప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలని బాబా పేరుతో నడుపుతూ ఉంటుంది.